ఎల్లో మెటల్ బంగారం అంటే భారతీయులకి మక్కువ ఎక్కువ. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బంగారం అంటే ఆడవాళ్ళకి మహా ఇష్టం. బంగారం ఓన్లీ ఇన్వెస్ట్‌మెంటే కాదు, మనకొక సెంటిమెంట్ కూడా. అయితే బంగారం రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో చాలామంది సగటున సామాన్యులు అసలు మనం బంగారం కొనగలమా? బంగారం మన చేతికి అందుద్దా? అనే ఆలోచనలో పడ్డారు. భారతదేశం వద్ద 2026 ఫిబ్రవరి నాటికి అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారం ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారతదేశం 9వ స్థానంలో ఉంది. దీనికంటే ముందు అంటే మన దేశం కంటే ముందు అమెరికా, జర్మనీ, ఐఎంఎఫ్ దగ్గర ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. అయితే అధికారికంగా భారతదేశంలో ఉన్న బంగారం కంటే కూడా మన దగ్గర నిల్వలు కూడా బాగానే ఉన్నాయి. మన దగ్గర సుమారు 50 కోట్ల టన్నుల పసిడి ధాతువు అంటే బంగారం కలిగిన రాయి కావచ్చు, మట్టి కావచ్చు ఉంది. కానీ దాని ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ ఉన్నట్లు అంచనా అనమాట. దేశంలో మొత్తం 518.23 మిలియన్ల టన్నుల పసిడి ధాతువు అంటే బంగారం కలిగిన రాయి కావచ్చు, మట్టి కావచ్చు ఉన్నట్లు నేషనల్ మినరల్ ఇన్వెంటరీ చెప్తుందనమాట. సో భారతదేశం దగ్గర బంగారం అనేది చాలా బాగుంది. అయితే వెలికితీత చాలా తక్కువ ఉందని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే గనక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది.